న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం. ఈ నెల 28న తెలుగుదేశం జనసేన నిర్వహించబోతున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీ నేతలు సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిగూడెం మండల సమీపంలోని ప్రత్తిపాడులో ఈ నెల 28వ తేదీన జనసేన టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలియజేశారు. విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరగని భారీ బహిరంగ సభ ఇరు పార్టీల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ పాలనలో బాధితులు అందరినీ సమావేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఉన్నారు, మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రులను చూశారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం. అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది. ఇతరుల ఆశ ఎక్కడ ముగుస్తుందో అక్కడ మోడీ హామీ మొదలవుతుందని, దేశంలోని నిరుపేదలకు తొలిసారిగా శాశ్వత ఇల్లు లభిస్తుందన్న విశ్వాసం ఉంది అంటే అది మోడీ ఇచ్చిన హామీ ఉండడం వల్లనే అని, దేశంలోని నిరుపేదలు ఎప్పుడూ ఆకలితో నిద్రపోకూడదని, బాధను అనుభవించాల్సిన అవసరం లేదని మోడీ గ్యారంటీ ఇచ్చారు. మోదీ की गारंटी वहां से शुरू होती है जहां दूसरों से उम्मीद खत्म होती है। देश के गरीब को पहली बार ये भरोसा हुआ है
कि उसे पक्का घर मिलेगा, क्योंकि मोदी की गारंटी है। गरीब से गरीब को पहली बार ये भरोसा हुआ है कि उसे भूखा नहीं सोना पड़ेगा, उसे दर्द नहीं सहना पड़ेगा, क्योंकि दूर सुदूर के गांव में रहने वाली बहन को भी भरोसा है कि उसके घर बिजली आएगी, नल से जल आएगा, क्योंकि मोदी की गारंटी है, क्योंकि गरीब, किसान, दुकानदार, मजदूर, इन्होंने कभी सोचा भी नहीं था कि इनके लिए भी बीमा और पेंशन की योजनाएं बनेगी, लेकिन आज ये हुआ है क्योंकि, पूरी आवाज से बताइए, क्योंकि లాస్య నందిత మృతదేహాన్ని చూడటానికి అమేద ఆసుపత్రికి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. నందిత కుటుంబ సభ్యుల్ని హరీష్ రావు పరామర్శించారు. ఏపీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. ప్రజాతంత్ర, కమ్యూనిస్టు, లౌకిక పార్టీలు ఒకే వేదిక మీదకు వస్తామన్నారు. బీజేపీకి ప్రధాన ప్రాంతీయ పార్టీలు సైతం భయపడుతున్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు. ఇస్ దిస్ ఓకే? 5 సంవత్సరాలు సరిపోవు. మామూలు మైక్ లేదమ్మా? సిపిఐ కాంగ్రెస్ మధ్య కూడా జరిగినాయి. నిన్న మేము సిపిఐ సిపిఎం నాయకులను కూడా నిన్న కలిసి మాట్లాడుకున్నాము. 2 విషయాల మీద మా మధ్య ఏకాభిప్రాయం ఉన్నది. ఒకటి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీకి కొమ్ము కాస్తూ వాళ్ళ పల్లకి మోస్తూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళతో కలిసినటువంటి వైసీపీ ఒకవైపు, టీడీపీ జనసేన కూటమి ఇంకొక వైపు, వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. వీళ్ళు రాష్ట్రాన్ని చాలా భ్రష్టు పట్టించారు, ప్రజల్ని నాశనం చేశారు, ప్రజల యువత భవిష్యత్తును నాశనం చేశారు. డిఎస్సి లాంటివి కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇవ్వకుండా లక్షల మందిని ఈరోజు వీధుల్లోకి తోలేశారు. అందుకని దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ 2 కూటములు కూడా రాష్ట్రాన్ని
నాశనం చేస్తున్నాయి కాబట్టి, ప్రజలకు ద్రోహం చేశాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడాలనేది మా మధ్య కుదిరిన మొదటి ఏకాభిప్రాయం. తెలుగుదేశం వాళ్ళు ఈరోజు బీజేపీతో రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం, ఎన్డీఏలో చేస్తున్నామని చెబుతున్నారు. ఏ బీజేపీ అయితే రాష్ట్రానికి ద్రోహం చేసిందో ప్రజలందరూ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నాసిరకంగా బీజేపీ లేదు. ఇక్కడ 1% ఓట్లు కూడా లేవు వాళ్ళకి. అసలు ప్రజలు పూర్తిగా తిరస్కరించి చెత్తపొట్లు వేశారు కాంగ్రెస్ని, బీజేపీని క్షమించండి, బీజేపీని చెత్తపొట్టలు వేసేసారు. అలాంటి బీజేపీతో కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎన్డీఏలో చేస్తున్నామని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే అది సిగ్గుచేటైనటువంటి విషయం. అలాంటి బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలకి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాలి. 2019లో ఆయనే దేశం అంతా తిరిగి చీకొట్టాడు బీజేపీని. అలాంటి వాళ్ళు ఈరోజు ఎట్లా కలుస్తారు? అందుకని ప్రజలు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి చెవుల్లో పూలు పెడుతున్నారు ప్రజలకి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయటానికి కుదరదు. రెండో వైపున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగనన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి తెల్లవారిసరికి. గతంలో ఇటువంటి ఎప్పుడో ఉండేవి. ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇటువంటి అసలు సహించరు. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులు తాకట్టు పెట్టడాన్ని సహించరు. కానీ అడుగుతున్నాను నేను, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తిరగనన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీరు ఏం సాధించుకొచ్చారు? ప్రత్యేక హోదా సాధించాలి ఒకసారి అడగను కూడా అడగలేదు. విభజన హామీలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూని జిందాల వాళ్ళని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అయిపోయింది, ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఎందుకని ఆ ఫ్యాక్టరీ అసలు కనీసం పునాది కూడా వేసుకోలేదు? ఎందుక మీరు ఢిల్లీ చుట్టూ తిరిగేది? ఈ రాష్ట్రానికి రాజధానికి నిధులు ఇచ్చారా? పోలవరం నిర్వాసితులకు నిధులు ఇచ్చారా? విశాఖ ఫ్యాక్టరీ అమ్ముతుంటే మీరు ఏమైనా ఆపగలిగారా? ఎందుకోసం మీరు తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ? అంటే మీ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం తిరుగుతున్నారు తప్ప దీనిలో ఏమీ లేదు. అందువల్ల ఈ 3 శక్తులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, సామాజిక న్యాయానికి గోరీ కడుతున్నారు. కాబట్టి దీన్ని తిరస్కరించాలనేది మా మొదటి. రెండవది, రాబోయే ఎన్నికలు వచ్చేసినాయి. శర్మిల గారు కూడా చెప్పారు. ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వ పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటకు మద్దతు ధర కల్పించాలని, రైతుల మీద ఉన్న కేసులు ఎత్తివేయాలని, వాళ్ళకిచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించండి, దేశాన్ని కాపాడండి అని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఎందుకు పిలిపించినాయో ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. పేరుకి రామభక్తుడని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు 2001లో ఇదే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు కూడా అమలు జరపలా. ఆనాడు స్పష్టంగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 చట్టాలని కూడా మేము నల్ల చట్టాలని రద్దు చేస్తున్నాం, వాటిని అమలు జరపమని. దొడ్డిదారిని అమలు జరపడానికి పూనుకుంటున్నాడు. కనీసం మద్దతు ధర అనేటటువంటిది ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలా. పెట్టిన కేసులు ఎత్తేస్తామని చెప్పారు, ఇంతవరకు ఎత్తేలా. అదే రకంగా 5 రైతుల మీద జీపు దొక్కిచ్చినటువంటి కేంద్ర మంత్రి తనయుడి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు కూడా కేసు నమోదు చేయలే. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే రైతుల యొక్క ఆవేదన, లేకపోతే వాళ్ళ ఆందోళన మేము అర్థం చేసుకుంటున్నామని చెప్తుంది. కానీ ఆచరణలో మొన్న 13వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఢిల్లీ సమీపంలో జరిగిన ఆందోళన చూస్తే శత్రువుల మీద యుద్ధం చేసినట్టు మోడీ యుద్ధం చేస్తున్నాడు. డ్రోన్లతో ఏంటండి, ఎక్కడన్నా ఉందా అసలు? తుపాకులతో కాల్పులు ఏంటండి, రబ్బర్ బుల్లెట్లు ఏంటండి? అంటే ఈరోజు మోడీ గారు నువ్వు చేసిన వాగ్దానాలే అమలు జరపవా అని అంటే రైతులనైనా సహించదలచలా, ప్రజల్ని సహించదలచలా, కార్మికుల్ని సహించదలచలా. ఇటువంటి మోడీ రామరాజ్యం తెస్తాడట. నేను అడుగుతున్నా, నువ్వు తెచ్చేది నిరంకుశ రాజ్యం తప్ప రామరాజ్యం కాదు. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా నువ్వు గద్దె దిగితేనే ఈ దేశానికి పౌర హక్కులు ఉంటాయి, ఈ దేశానికి రైతు కానీ కార్మికులు కానీ సుభిక్షంగా ఉంటారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. మీ పరిపాలన అంతా కూడా కార్పొరేట్ పరిపాలన, మతోన్మాద పరిపాలన. కాబట్టి ఈ పరిపాలనని భారతదేశ ప్రజలు అంగీకరించట్లేదని చెప్పి ఈరోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా నినదిస్తున్నాయి. కేంద్రంలో
ఢిల్లీలో జరిగినటువంటి రైతు మీద జరిగిన కాల్పులు కానీ రైతుల మీద జరుగుతున్న కాల్పులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 26వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ట్రాక్టర్ ర్యాలీ, ఆ తర్వాత మార్చి 14వ తారీఖున రామ్లీలా మైదానంలో సంయుక్తమైనటువంటి సమావేశం జరిపి భారతదేశంలో మోడీని బలపరిచేటటువంటి శక్తుల్ని ఓడించమనేటటువంటి పిలుపు ఇవ్వబోతుంది. దానికి భారత ప్రజలారా, ఆంధ్రదేశ ప్రజలారా సిద్ధం కండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఆంధ్రదేశ ప్రజానీకం పైకి మాత్రం బీజేపీ గురించినటువంటి మాటలు కాదు, ఆచరణలో బీజేపీ ఏది చెప్తే ఆ నుంచి క్షా వరకు వైసీపీ అమలు జరుపుతుంది. అమలు చేయమని ఈరోజు కోరుతున్న రైతుల మీద బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపింది. ఎవరైతే చనిపోయారు. ఈ యొక్క చర్యకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో 750 మంది అమరులకి యశ్కరీష ఇవ్వాలని, అదే రకంగా మద్దతు ధర ప్రకటించాలని, విద్యుత్ బిల్లులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క ఆందోళన జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిన్న ఏదైతే కాల్పులు జరిపి రైతు హత్యకి కారకులయ్యారో ఆ హర్యానా పోలీసుల మీద మరి ఏదైతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని రేపు రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. నమస్కారం. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32 డివిజన్లో సోదరుడు బాలగోవింద్ నాయకత్వంలో ఈ యొక్క పర్యటన ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇందాక బాలగోవింద్ గారు చెప్పిన, మా డిప్యూటీ మేయర్ గారు చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న పట్టాల సమస్యని పరిష్కరించడం జరిగింది. పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇన్ని మంచి చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి తరపున మేము వస్తున్నాం కాబట్టి చక్కగా హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తిలకం దిద్ది మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాది బాధ్యత అని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు బోండా ఉమా అనే వ్యక్తి. ఇప్పుడు ఈరోజు అతను మరి పోటీలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ మామూలుగా ఆర్భాటం అయితే బాగా పడుతున్నాడు. గత 4.5 సంవత్సరాల నుంచి కుంభకర్ణంలో నిద్రపోయి కనీసం కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబానికి సహాయం చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఫారెన్లో ఎప్పుడు చూసినా కూడా ఫారెన్లో ఉండేవాడు. మీరు కావాలంటే అతను పాస్పోర్ట్ తీసుకోండి, అతను పాస్పోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఎక్కువ విదేశాల్లో ఉండేవాడు. కనీసం ఇక్కడ ప్రజల్ని వదిలేసి, గాలికి వదిలేసి, ఎందుకంటే 25 ఓట్ల తేడాతో అతను ఓటమి చెందాడు. అయినప్పటికీ ప్రజలకు దగ్గర ఉండాల్సింది పోయి ప్రజల్ని పూర్తిగా వదిలేసి ఇంకా ఎన్నికలు 25 రోజులు ఉన్నాయని చెప్పని నోటిఫికేషన్ 25 రోజులు వస్తుందని చెప్పి తెలిసి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. అటువంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కనీసం బయటకు వచ్చి ఎవరి కష్టాన్ని కానీ ఎవరి సుఖాన్ని కానీ చూసిన వ్యక్తి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రజానికాన్ని పట్టించుకునే పరిస్థితి కాదు. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష లేని వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి, నైతిక అర్హత కూడా లేదని చెప్పని మీ ద్వారా తెలియపరచుకున్నాను. ఇప్పుడు మాత్రం కులాల మీటింగులు, సంఘాల మీటింగులు, అనేక మీటింగులు పెడుతున్నాడు, మీరు నాకు ఓటు వేయండి అని చెప్పని. అతను మనస్తత్వం తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఇతనికి ఓటు వేస్తే మాత్రం రౌడీజం పెరుగుతుంది, భూ కబ్జాలు పెరుగుతాయి, దాదాగిరి పెరుగుతుంది అని చెప్పని ప్రతి వాళ్ళు ఈరోజు అతని గురించి చేదరించుకుంటున్నారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ తందులమ్మ అంటే చెప్పి ఏదో వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికం కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మక్కువతో ఉన్నారు. ఎందుకంటే ఇందాక తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడి ఇంటికి వెళ్ళాం, అతను లేడు. వాళ్ళ సతీమణి ఒకటే అన్నారు, జగనన్న మాకు పథకాలు ఇస్తున్నాడయ్యా, తప్పకుండా మేము ఆయనకు ఓటేయాలి అని చెప్పని ఇతర పార్టీలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే పరిస్థితి. అటువంటి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారికి 175 నియోజకవర్గాలు కూడా గెలుపు నన్నేరు మీద నాగని చెప్పని తెలియపరచుకుంటూ తప్పకుండా 175 సీట్లు గెలిచి తీరుతామని చెప్పని కూడా మీ అందరికి కూడా తెలియపరచుకుంటాను.
మోడీని విమర్శించడం తప్ప దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కి ఎలాంటి ఎజెండా లేదు. దీన్ని బట్టి ఏ పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తే ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడొద్దన్నారు. कांग्रेस के पास आज मोदी को गाली देने के अलावा देश के भविष्य के लिए कोई एजेंडा नहीं है. ये दिखाता है कि जब कोई पार्टी परिवारवाद के शिकंजे में आ जाती है तब उसे परिवार से ऊपर कोई नहीं दिखता. परिवारवादी मानसिकता नई सोच की दुश्मन होती है. परिवारवादी मानसिकता नई प्रतिभा की दुश्मन होती है. परिवारवादी मानसिकता युवाओं की दुश्मन होती है. अपने परिवार की रक्षा के लिए वो वही पुरानी स्थिति बनाए रखना चाहते हैं. कांग्रेस के साथ आज यही हो रहा है. जबकि भाजपा आने वाले 25 वर्षों उसका एक रोड मैप बनाकर देश के सामने विकास के लक्ष्य को लेकर के निकली है. इन 25 वर्षों में हम టీడీపీ జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నట్టే వ్యవహరిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారని అంబటి జోస్యం చెప్పారు. కుప్పం సభలో టీడీపీ కావాలని స్టేట్మెంట్ ఇచ్చిందని, గతంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ఈసారి అది జరగదన్నారు. కుప్పానికి నీళ్లిచ్చేది తామేనని అంబటి స్పష్టం చేశారు. దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. అంతేకాదు, నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను. మరి జాతీయ నాయకులు నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మాట్లాడతావు, చంద్రబాబు జైల్లో ఉంటేనేమో జైలుకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉండి ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరొక పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేదేంటి, దారే వాళ్ళు కూడా చివాట్లు పెడతారు. ఏమైనా నీకు బుద్ధిలో బుద్ధి లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళు కలుపుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నాడు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తారో ఈయనకి అర్థం కావట్లా. అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్ గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు వైకాపా ప్రచారం కోసం జగన్ ప్రజాధనంతో హెలికాప్టర్ని ఎలా సమకూర్చుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇన్నాళ్లు ప్రభుత్వ సొమ్ముని మింగేసిన సీఎం అధికారం దిగబోయే ముందు కూడా ఖజానా ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. హెలికాప్టర్లని అద్దెకు తీసుకోవడంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూడెంలో నిర్వహించబోతున్న సభ ఏర్పాట్లను మనోహర్ పరిశీలించారు. పేదలకి, సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు
ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం, మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు. ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఎన్నికల వాతావరణం మొదలైంది, మీరు సభలు నిర్వహించుకుంటున్నారు. ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఇంకా 45 రోజులే. ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. భారతదేశంలో కేవలం మన ప్రధానమంత్రి గారికే ఉంది. ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి చట్టంలో తీసుకొచ్చారు ఆ మార్పు. ఏ చట్టం పాటిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అనేది మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం. ఈ సభలో ప్రతి ఒక్క పౌరుడు గర్వపడే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా, మన ప్రాంత సంస్కృతి, ఇక్కడున్న కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మిమ్మల్ని అందరూ కూడా అందులో ఆహ్వానిస్తున్నాం. రండి, మీరందరూ వచ్చి పాల్గొనండి. ఈ సభని మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణులకు ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఉంది. మీరు కూడా రావాలి, పాల్గొనాలి, చూడాలి ఏ విధంగా ఇరు పార్టీలు కలిసినప్పుడు ఈ విధంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము కష్టపడి ప్రయత్నిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం. ఈ నెల 28న తెలుగుదేశం జనసేన నిర్వహించబోతున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో APCC చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీ నేతలు సమావేశం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.